ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్లో కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్లో వరదలు, వానలతో 30 మందికి పైగా మృతి చెందారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ విస్తారంగా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. 4 రోజులుగా పడుతున్న భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలమైంది. వరదలో చిక్కుకున్న 27,000 మందిని రిలీఫ్ సెంటర్లకు తరలించారు అధికారులు. గుజరాత్లో వర్షాలు, వరదలపై సమీక్షించారు సీఎం భూపేంద్ర పటేల్. గాంధీనగర్లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను సందర్శించారు. జిల్లా కలెక్టర్లతో వరద ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వడోదరలోని రిలీఫ్ సెంటర్లలోని నిరాశ్రయులను కలిశారు సీఎం భూపేంద్ర పటేల్. గుజరాత్లో మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందంది వాతావరణ శాఖ. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది గుజరాత్ సర్కార్. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలోనూ వర్షాలు పడుతున్నాయి. కర్ణాటకలోని కలుబురాగిలో భీమా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవల్ గంగాపూర్ గ్రామంలో బ్రిడ్జిపై నుంచి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో కుండపోత వానలకు మొసళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయి. హపూర్లోని పారాపా గ్రామంలోకి మొసలి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులు స్పాట్కు చేరుకొని మొసలిని పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలారు. వారణాసిలోని పుష్కర్ ఘాట్ల దగ్గర గంగా నది ప్రవాహం పెరిగింది.